వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులు పెద్దలకు దినేష్ గారు బట్టి విక్రమార్కి శాలువతో సన్మానం చేయాల్సిందే మనం చేస్తున్నాం. బట్టి ఒకరు పేర్లు పెట్టి పిలుస్తారు, దయచేసి పేర్లు పెట్టి పిలిచిన వాళ్ళు రండి. శైలేందర్ గారు శ్రీధర్ బాబు గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు గోపాల్ రెడ్డి గారికి, నిశాంత్ రెడ్డి గారు మా రాజు ఠాకూర్ గారికి, రూపుల నాయక్ గారు మన హరికాల వేణుగోపాలనకు, తర్వాత లాస్ట్ 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 ఇప్పుడు దయచేసి ఎవరైతే వేదిక మీద పిలుస్తారో వాళ్ళే వచ్చి కండువాలు కప్పాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా తర్వాత అందరికి అవకాశం ఇప్పిస్తా. దయవుంచి మిత్రులంతా కూడా చాలా కొంచెం టైం ఎక్కువైంది, ఎవరు కూడా ఎక్కువ టైం తీసుకోవద్దు. నిశాంత్ హరికాల వేణుగోపాల్కి, మా మిత్రుడు నరేందర్ రెడ్డి గారికి, అంజనా నరేందర్ రెడ్డి గారికి ప్లీజ్, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టి విక్రమార్కి శ్రీధర్ బాబు గారిని సన్మానించాల్సి కూర్చున్నా. నరసింహులు గారు, జనార్దన్ గారు, మీరు కూడా, లింగమూర్తి గారు, గౌరవనీయులందరూ కూడా దయచేసి అందరూ కూర్చోవాలి. నిశాంత్, జనార్దన్, నరసింహులు అందరూ కూర్చోండి. తర్వాత మనం టైం తక్కువ ఉంది, ప్లీజ్ ప్లీజ్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తమ ప్రెస్ మిత్రులు కొంచెం వెలుగటూ ప్రెస్ వాళ్ళని లోపలికి పంపించండి పోలీస్ అధికారులకు. మిత్రులందరూ కూడా దయచేసి అందరు కూర్చోాలి, ఎక్కడో అక్కడ కూర్చోాలి. కాలాతమైంది ఎవరు సూప్లా, అందరు కూర్చోండి. రాయసం కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, అందరు కూర్చోండి. అమ్మా కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి అమ్మ. సభకు నమస్కారం. సభకు నమస్కారం. గౌరవనీయులు, పూజ్యులు, మన ప్రియతమ నాయకత, ఈ ప్రాంతంలో మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా మన ప్రాంత ధర్మారం మండలం పైడి చింతలపల్లి నుంచి మొదలు పెడితే రచ్చపల్లి, రామాయపల్లి, దుంగతుర్తి 6 గ్రామాలకు మండు టెండర్లు లెక్క చేయకుండా పాదయాత్రలో మన పేదవాళ్ళ స్కూళ్ళ దగ్గరికి వచ్చి, పేదవాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి నేరుగా కష్టాలు తెచ్చుకొని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారు, మన జిల్లా మన ప్రియతమ నాయకులు, మన ధర్మపురి లక్ష్మీ నరసింహం, ధర్మపురి నిజవర్గం అంటే నాది నా లక్ష్మణం అని చెప్పి వెన్నంట ఉన్నటువంటి ఐటీ శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంత నాయకులు, ఎవరికి కష్టం వచ్చినా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గారు, అదేవిధంగా మా మిత్రులు చిన్ననాటి స్నేహితుడు, రాజకీయంగా ఎప్పుడు ఎమ్మెల్యేలు అయితే ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తున్నటువంటి మా రామగుండం రాజ్ ఠాకూర్ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి మా
తండ్రి గారు వారి తండ్రితో కలిసి ఉన్నటువంటి మా అన్న అరికాల వేణుగోపాల్ అన్న, తమ్మి నువ్వు ఎప్పుడు భయపడక ఏదన్నా ఒక రోజు మంచి రోజు వస్తా అని చెప్పి రాష్ట్ర అడ్వైజర్గా ఉన్నట్టు అరికాల వేణుగోపాల్ అన్న గారికి, అదేవిధంగా మా మిత్రులు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులకు, మా మిత్రులందరూ కూడా వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పెద్ద ఎత్తున నమస్కారాలు. అందరికీ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా చేతులు జోడించి నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు పెద్దలు మనం అడగంగానే పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద సుమారు 10 సంవత్సరాలకెళ్ళి ఇళ్లకు సంబంధించిన డబ్బులు కానీ, ఇతర 18 సంవత్సరాలు నిండినటువంటి యువకుల డబ్బుల విషయంలో కానీ, ఇతర రాయితీ విషయంలో గత 10 సంవత్సరాలకెళ్ళి ఈ ప్రాంతంలో అధికారం ఉన్న వాళ్ళు మేము ఇయ్యలేము, మా దగ్గర పైసలు లేవు, మీరు హైదరాబాద్ రావాలి, కరీంనగర్ రావాలని గతంలో ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి కానీ, అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు రావని చెప్పి ఆ చెగ్గాం గ్రామానికి సంబంధించిన 126 ఇళ్లకు సంబంధించిన సుమారు 18 కోట్ల రూపాయలు కానీ, అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న అంశాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రావు. మీరు ప్రధాన ప్రతిపక్ష ఆ లక్ష్మణ్ కుమారు లేకపోతే ఆ జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర పోతే పైసలు వస్తాయా అని చెప్పి అప్పుడు మంత్రిగా ఎవరైతే ఉన్నటువంటి నాయకులు అవహేళన చేసి మన మీద ధర్నా చేస్తాం నిరసన చేస్తామన్నా కూడా తక్షణమే అరెస్ట్ చేపించి పోలీస్ కేసులు పెట్టించిళ్ళు. ఈ రోజున ఒకటే ఎన్నికల లోపట ఈ 140 గ్రామాల లోపట 2018లో మీరు అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించినప్పటికి కూడా అప్పుడు ప్రభుత్వం వాళ్ళు నన్ను ఓడగొట్టి నా కడుపు కొట్టినా ఓడినా గెలిచినా ఆ లక్ష్మణ్ సంవత్సరం నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకున్న సందర్భం లోపట శ్రీధర్ బాబు గారు ఒకటే మాట అన్నాడు, జీవన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, లక్ష్మణ్ కుమార్ ఓడడం గెలవడం అనేది దైవాధీనం, ప్రజల ఇష్టం, మనం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి వారు నాకు ధైర్యం చెప్పిండు. ఆ రోజు ఎన్నికల్లో భాగంగా నేను చెప్పినాను, మా బట్టి విక్రమార్క అన్న గారికి చెప్పినాను, అన్న మా భూ నిర్వాహకులకు సంబంధించిన సమస్య విషయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు సందర్భం లోపల రాజారాంపల్లిలో వారి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీధర్ బాబు గారు అన్నారు, లక్ష్మణ్ కుమార్ అన్ని కూడా మీరు ఫైనల్ చేసుకుని రా, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన భూ నిర్వాహకుల సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజారాంపల్లిలో మాట ఇచ్చినట్టు సందర్భం లోపల నేను ఒక మాట అడగంగానే ఒక రిప్రజెంటేషన్ కాపీ ఇవ్వంగానే మా అన్న నిజంగా జన్మనంతో కాంగ్రెస్ పార్టీ జెండా నట్టుకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఓడినా గెలిచినా మీ మధ్యలో నాయకునిగా మీ కార్యకర్తగా మీ అన్నగా మా నిర్వాహకులకు సంబంధించిన సమస్య ఇట్లా ఉన్నది అని చెప్పి శ్రీధర్ బాబు తోని బట్టి విక్రమార్క అన్న అడిగితే, లక్ష్మణ్ గో హెడ్ 18 కోట్ల రూపాయలు రేపు నీ అకౌంట్లో చేపించే బాధ్యత నాది అని చెప్పి అన్నాడు. ఒక్కసారి మన వాళ్ళు పెద్ద వేలాది మంది వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరూ కూడా చేతులు ఒకసారి లేచి చప్పట్లతో వారందరికీ అభినందన తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మనం చేసుకుంటా ప్రతి ఒక్కరు కుర్చీ రకాలు చేసి పెద్ద ఎత్తున బట్టి విక్రమార్కి, శ్రీధర్ బాబు గారికి, జీవన్ రెడ్డి గారికి, వంశీ గారికి, మారి ఠాకూర్ గారికి, పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేయాలని మనం చేస్తున్నా. ఎందుకంటే అన్న మేమే రాజులం, మేమే మంత్రులం, మేము అనుకుంటే ఏదైతుందని చెప్పి విర్రవీగిపోయి ఒక్కొక్క కార్యకర్త మీద 4 కేసులు 5 కేసులు 10 కేసులు. లక్ష్మణ్ కుమార్ ఎన్నడికి వెళ్తాడయా, లక్ష్మణ్ కుమార్తో ఏమవుతుందయా, శ్రీధర్ బాబు గారితో ఏమవుతుంది, జీవన్ రెడ్డి గారితో ఏమవుతుందని అవరేయాలని చేసిన. పార్టీని నమ్ముకున్నాం, జెండాను నమ్ముకున్నాం, మిమ్మల్ని నమ్ముకున్నామన్న. జన్మాంతా ఒక దళిత వర్గకెళ్ళి సామాన్య కార్యకర్తకెళ్ళి వచ్చిన వ్యక్తిగా నా ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే నిర్వాహకులకు సంబంధించినటువంటి అన్నం పెట్టిందన్నా ఇక నీళ్ళు ఇవ్వాలి. సుమారు 18 కోట్లు ఇచ్చిండు, ఒక 8 కోట్ల రూపాయలు ఇస్తే అన్న దండం పెడతా. ఇంకా మిగిలిపోయినటువంటి సమస్య 18 సంవత్సరాల్లో ఉన్నది, కొన్ని ఇండ్ల డబ్బులు ఉన్నాయి, కొన్ని జాగా డబ్బులు ఉన్నాయి అన్న, దండం పెడతా. ఆ 8 కోట్ల రూపాయల విషయం కూడా మీరు ఈ సందర్భంగా కూడా మా శ్రీధర్ బాబు గారికి, మా పట్టి విక్రమార్కి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే అన్నం మనకు పెట్టిళ్ళు, ఇక నీళ్ళు ఇస్తే ఇక మన జీవితాంతం రుణపడి ఉంటామన్నా. ఓడిన మేమందరం జెండాను నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ఇంత ధైర్యంతో 15 సంవత్సరాలు కానీ రాచరిక పరిపాలన చేసి మా ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుడి మీద కేసులు పెట్టినా కూడా ఇవాళ మిమ్మల్ని మీరు నమ్ముకొని పార్టీ నాయకత్వం నమ్ముకొని మీ ముందుకు వచ్చి మీ ధైర్యంతో నిలబడ్డాం. మన ప్రాంత ప్రజలు అనేక సమస్యల విషయంలో కూడా
లక్ష్మణ్ కుమార్ గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో నన్ను గెలిపించిందన్న 2018 గెలిపించిండు 2023 గెలిపించిందన్న దండం పెట్టి చెప్తున్నా ఈ ప్రాంత ప్రజల విషయం లోపల మీ లక్ష్మణ్ కుమార్ గా మీ అన్నగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నా ప్రాతినిధ్యం చేస్తున్న నాయకునిగా నేను మనవి చేసుకుంటున్నా ఇంకొక రెండో విషయానికి వస్తే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ధర్మారం మండలం మొదటి నుంచి కూడా నన్ను ఇక్కడ జెడ్పీటీసీ మెంబర్ చేసిందన్న ధర్మారం మండలం రాజకీయంగా నాకు అన్నం పెట్టిందన్న నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీధర్ బాబు గారు చేసిండన్న నేను మర్చిపోనన్నా నేను జీవితాంతం ఎందుకంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను నాకు శక్తి ఉన్నంత వరకు అన్నా ఆ రోజు ఏ పరిస్థితిలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీధర్ బాబు గారు చేసినారో నాకు తెలుసన్న ఈ ధర్మారం మండలం మొదటి నుంచి కూడా ఈ మండలం నాకు 2000 3000 ఈ మండలం లీడ్ ఇస్తున్నదన్న ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా మా శ్రీధర్ బాబు గారిని మనవి చేసుకుంటున్నా సార్ ఒక ఐటీఐ కళాశాల ఇవ్వాలి సార్ దండం పెడతా సార్ ఎందుకంటే మా సర్వే అయిపోయింది సార్ సర్వే అయిపోయింది పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కళాశాల కానీ పెద్ద ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సార్ డిపార్ట్మెంట్ కాకపోయినా మీరు తలుసుకుంటే సార్ మీరు బట్టి విక్రమార్ గారు శ్రీధర్ బాబు గారు తలుసుకున్నాక కాదు ఉంటుందే ఉంటుందా 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 దండ పెడతాన్నా ప్లీజ్ అన్న ఇంకా అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అనేక సమస్యలు మీకున్నాయి మన కాలాతీతమైంది చాలా టైము తక్కువ ఉన్నది కాబట్టి వ్రాతపూర్వకంగా మీ దృష్టికి అనేక విషయాలు తీసుకొస్తున్నా ఇక్కడ ప్రధానమైన సమస్య రెండే సమస్యలన్నా బొమ్మిరెడ్డిపల్లె కాడ ఏదైతే కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక కాలువ ఉందన్న అది మిగిలిపోయినటువంటి ఒక 7 కోట్ల రూపాయలు ఇస్తే కాలువ పని పూర్తవుతుంది సుమారు 10,000 మంది రైతాంగానికి ఆయకట్టుకు నీళ్ళు వస్తాయన్న ఆ ప్రాంతానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తా అన్న అదేవిధంగా ఇళ్లపల్లి ప్రాజెక్టు సంబంధించిన మిగిలినటువంటి ఏదైతే 5, 6, 7 కోట్లు కావచ్చు అన్న కలెక్టర్ గారికి ద్వారా మీ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకొని ఆ మిగిలిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇప్పించి మొదలు ఏదైతుందో మా చెగ్గాం గ్రామానికి సంబంధించిన 126 ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఈ బ్లాక్ లో కూర్చున్నారన్న ఒక 10 మంది వస్తే పెద్ద జగిత్యాల జిల్లా రెవెన్యూకి సంబంధించిన ఆర్డీఓ గారు వచ్చిందన్న ఒక జంబో చెక్ ప్రదానం చేద్దాం జంబో చెక్ ప్రదానం చేసిన తర్వాత పాలకవర్గం సంబంధించిన ప్రమాణ స్వీకారం చేపడతామని కోరుకుంటూ మరొకసారి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి దయతో ఆ కోటిలింగాల శివుడి దయతో మా శ్రీధర్ బాబు గారికి మా జీవన్ రెడ్డి గారికి మా ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి బట్టి అన్న నేను 54 సంవత్సరాల వయసున్నది ఇంకా బతికినన్ని రోజులు నా ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ జెండా మీ నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీతో కలిసి ప్రయాణం చేసే మీ తమ్ముడినన్నా దయ ఉంచి మీ నిజవర్గం లోపల ఏ విధంగా అయితే మీరు అన్న ఇస్తారో అదే విధంగా ఏ విధంగా అయితే అన్నం పెడతారో అన్న కొన్ని నీళ్లు పెట్టే విధంగా ధరంపూర్ని కూడా ఏదైతే కోదాడ మంత్రి పక్కకు కూడా నన్ను తీసుకుపోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మా పత్తిపాక సంబంధించిన గ్రామస్తులు వచ్చిందన్నా అది బడ్జెట్ లో పెట్టినందుకు మా పత్తిపాడక గ్రామాల పక్షాన మా బట్టి గారికి మా శ్రీధర్ బాబు గారికి మనస్ఫూర్తిగా చేతి జోడించి వందనాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి మా మిత్రులందరూ కూడా చెప్పుకుంటున్నా మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పిలుపునిస్తే ఒక మాట చెప్తే ఉదయం 10 గంటల కంటే 10-30 నిమిషాలకు సుమారు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్ళి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు చేతి జోడించి 2 జల దండం పెట్టి నమస్కరించి నేను సెలవు తీసుకుంటున్నానా దయ ఉంచి మా మిత్రులందరూ కూడా పేరు పేరున పెద్దలు ఇప్పుడు చెగ్గాం గ్రామానికి సంబంధించిన 126 మందికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఆ కొంతమంది ముఖ్యమైన 10 మంది ఎంపీటీసీ తిరుపతి ఆ ఊరు పెద్ద మంది పోలీస్ అధికారులు 10 మందిని వేదిక మీదకి అనుమతిస్తే ఆ జంబో చెక్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతుంది తర్వాత పెద్దలు మాట్లాడతారన్న విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి చేతులు జోడించి అందరూ చప్పట్లతో మరొక్కసారి అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను ఆడియో గారు జేసీ గారు రండి ప్లీజ్ చెగ్గాం గ్రామానికి సంబంధించినటువంటి చెగ్గామ గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ తిరుపతి గారి నేతృత్వంలో ఒక 5-10 మందో వేదికపైకి రావాలి. దాదాపు 2014 కంటే ముందు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముగించిన తర్వాత 14 నుంచి 24 వరకు ఏమి ఇవ్వలేకపోయినా 9 మాసాలలోనే మన
ధర్మపురి శాసనసభ్యులు ఆహార నిశలు కష్టపడి, ఎందుకంటే ఈరోజు మన ముఖ్య అతిథి గారు చాలా ముఖ్యమైన మంత్రి, మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మంత్రి. వారి ద్వారానే ఈ రాష్ట్రం నడుస్తుంది. గడిచిన 10 సంవత్సరాల క్రితం అయినా కానీ ఈరోజు వారికి 18 కోట్లు రిలీజ్ చేసినందుకు మనందరి పక్షాన మంత్రివర్యులకి పెద్ద ఎత్తున చప్పట్లతో ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మన శాసనసభ్యులు అహర్నిశలు 9 మాసాలుగా కష్టపడి ఈ 18 కోట్లు ఇప్పించినందుకు మన ధర్మపురి ప్రజల పక్షాన, అందరి పక్షాన, వేదికపై ఉన్న అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూర్చోండి ప్లీజ్. ఇస్తాను అందరు చెప్తా. మా చామనేపల్లి గ్రామానికి సంబంధించిన ఆరండాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా. ఏదైతే మన ప్రాంతానికి సమస్యల విషయం, రైతుల విషయంలో పట్ల మీ లక్ష్మణ్ కుమార్ అన్ని వ్రాతపూర్వకంగా ఇద్దామని తెలియజేస్తూ, ఇప్పుడు మా మిత్రులు మా పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ, దయచేసి సన్మానం చేసే వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక చేద్దాం. డిస్టర్బెన్స్ అవుతుంది, మధ్యలో ఎవరు సన్మానాలు చేయొద్దు, దయించి మన్నించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మన గడ్డం వంశీ పార్లమెంట్ సభ్యులు సార్ దయచేసి ఇప్పుడు ధర్మారం మండల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, వారి సెక్రటరీ వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడం మనం చేస్తున్నాం. ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు స్టేజ్ పైకి, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందరూ కూడా స్టేజ్ వద్దకు రావాలని కోరుతున్నాం. ముందుగా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ. దయచేసి ఇంకో మైక్ ఉంది, ఇంకో మైక్ సతీష్, ఇంకో మైక్. ధర్మారం పాలకవర్గ సభ్యులందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం. ముందుగా చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 487 ద్వారా నియమించబడిన, దయచేసి చైర్మన్ గారు ముందుగా చేయి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా పెట్టి నేను చెప్పేది ఉచ్చరించాల్సి కోరుతున్నాము. నేను ఆ తర్వాత మీ పేరు చదువుకుంటూ నేను చెప్పింది ఉచ్చరించాలి. ఈ 487 సంఖ్య ద్వారా నియమించబడిన ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి స్వాగతిస్తూ ముందుగా చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను అనబడు నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మారం పాలకవర్గ అధ్యక్షునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టము అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. తదుపరి ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు.
నేను నేను అరిగలింగ అరిగే లింగయ్య అనబడు నేను అనుబడు నేను తెలంగాణ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మారం ధర్మారం పాలకవర్గ పాలకవర్గ ఉపాధ్యక్షునిగా ఉపాధ్యక్షునిగా నియమించబడినాను. నియమించబడినాను. నేను నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టం అనుసరించి అనుసరించి నా పదవి కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. తదుపరి పాలకవర్గ సభ్యులందరూ కూడా ఒకేసారి నేను అన్న తర్వాత మీ పేర్లు చదువుకోండి. తర్వాత నేను చెప్పిన దానికి మీరు అందరూ ఉచ్చరించాలని కోరుతున్నాం. ఒక మైక్ అట్టివ్వండి. మా డైరెక్టర్లు అందరూ కూడా మార్కెట్ సెక్రటరీ గారు నేను అంటే మీ పేరు ఏదైతే పేపర్లో ఇచ్చిన సబ్జెక్ట్ చదువుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఎందుకంటే మైక్ ఒకటే ఉంది, అన్యత భావించొద్దు. నేను అన్న తర్వాత మీ పేరు నుంచి ఆ పేపర్లో ఇచ్చిన సబ్జెక్ట్ ఏదైతుందో చదవాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు పాలకవర్గ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మారం పాలకవర్గ సభ్యునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టం అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తదుపరి దీని అనంతరం నెక్స్ట్ వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు, చైర్మన్ గారు వేదిక ముందరికి రావాలి. వెల్గటూరు మార్కెట్ కమిటీకి చైర్మన్ గా గుండాటి గోపిక, చైర్పర్సన్ మార్కెట్ కమిటీ వెల్గటూరుగా ఇప్పుడు కొద్ది క్షణాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా పురపాటి రాజిరెడ్డి వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ గొల్లపల్లి, అదేవిధంగా డైరెక్టర్స్ కార్యవర్గ సభ్యులు మార్కెట్ కమిటీ గొల్లపల్లి వాళ్ళందరూ కూడా వేదికపైకి రావాలి. మేడం పద్మావతి గారు గొల్లపల్లికి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీల సెక్రటరీ గారు వారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్లు అందరూ కూడా అన్యత భావించకుండా వేదిక పైనుంచి అందరినీ కలిసి కిందికి వెళ్ళవలసిందిగా దయచేసి అన్యత భావించవద్దు. వారి వారి స్థానాల్లో డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్మన్లు, వైస్ చైర్మన్లు తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి అన్యత భావించవద్దు ఇలా చెప్తున్నానని. ఖచ్చితంగా డైరెక్టర్లు అందరూ కూర్చుండాలి. వెల్గటూరుకు సంబంధించిన వెల్గటూరు డైరెక్టర్లు కూడా వేదిక మీకు రావాలి దయచేసి. తర్వాత గొల్లపల్లి ప్లీజ్ అందరూ కూడా సార్ ప్రమాణ స్వీకారం చేయాలి. స్టార్ట్ చేయండి. వెల్గటూరుకు సంబంధించిన డైరెక్టర్లందరూ కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా గుండాటి గోపిక గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఉందమ్మా కన్ఫ్యూజ్ ఏం కాదు. వెల్గటూరుకు సంబంధించిన మార్కెట్ కమిటీ పాలకవర్గం అందరూ కూడా నిలవడాల్సిందిగా కోరుతున్నాము. మార్కెట్ కమిటీ సెక్రటరీ పద్మావతి గారు వారిని. అందరికీ నమస్కారం. ఈరోజు వెల్గటూరు మార్కెట్ కమిటీ
చైర్పర్సన్గా మరియు వైస్ చైర్మన్గా మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న అందరికీ కూడా అభినందనలు. నేను చెప్తూ ఉంటానండి, మీరు నన్ను ఫాలో అవుతే సరిపోతుంది. నేను అన్న తర్వాత మీ పేరు అనాలి, చేతులు ముందుకు పెట్టాలి. నేను అన్న తర్వాత మీ పేరు అనండి, తర్వాత నేను చెప్పింది ఫాలో అవ్వండి. అందరూ రెడీయా? మేడం చెయ్యి కొంచెం ముందుకు పెట్టరా. నేను మీ పేరు అనాలండి. ఉండాటి గోపిక అనబడు నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వెల్గటూరు పాలకవర్గ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డు అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుడి మీద ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. నెక్స్ట్ గొల్లపల్లి కండలు వేసుకుంటే వెళ్ళిపోండి. నెక్స్ట్ గొల్లపల్లి భీమా సంతోష్ గారు మరియు రాజిరెడ్డి గారు ముందుకు అట్టగలండి. నెక్స్ట్ గొల్లపల్లి కూడా రెడీ ఉండండి, తొందరండి, అయిపోతుంది ప్లీజ్. అందరు అన్న గొల్లపల్లి శైలేందర్ గారు, గోపల్లి చైర్మన్ గా భీమా సంతోష్ గారు, కంగ్రాట్స్. వైస్ చైర్మన్ గా పురపాటి రాజిరెడ్డి గారు, అదే విధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి తొందరతో నడవాలి, దయచేసి అయిపోయింది. దా తమ్ముడు తొందరతో. సంతోష్, మీరు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ రమ్మను, చేయి ముందు బయట ప్లీజ్. దాసీను దా రవి నడు దా. కొంచెం ముఖ్య అతిథులకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తొందరగా రావాలి అందరూ కూడా. నెక్స్ట్ గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ మరియు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారిని ఇప్పుడు సెక్రటరీ గారు గొల్లపల్లి రీజనల్ వారు ఉన్నారు మేడం గారు, మేడం పద్మావతి గారు, వారిని. అందరికీ నమస్కారం. నేను చెప్తూ ఉంటాను, మీరు మీ పేరు నేను అన్న తర్వాత మీ పేరు అనండి. మీరు డైరెక్టర్ అయితే డైరెక్టర్ అనండి, చైర్మన్ అయితే చైర్మన్, వైస్ చైర్మన్ అయితే వైస్ చైర్మన్. నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నేను భీమా సంతోష్ అనబడు నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గొల్లపల్లి పాలకవర్గ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమము కొరకు మార్కెట్ యార్డు అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణము చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ అండి అందరికీ కూడా. చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరినీ కూడా మన ప్రియతమ నాయకులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, వారందరినీ కూడా రైతు బిడ్డలను అందరినీ కూడా సన్మానం చేయడం జరుగుతున్నది. అందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పడం జరుగుతున్నది. దయచేసి అందరూ కూర్చుండవలసిందిగా కోరుతున్నాము. ముఖ్య అతిథులు మాట్లాడే
సందర్భం ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి దయచేసి ఎవరైతే లేచారో వాళ్ళందరూ కూడా ఒక 15-20 నిమిషాల్లో ఈ మీటింగ్ ముగించబోతుంది. దయచేసి అందరూ కూర్చుండాలి. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క దయచేసి అందరు కూర్చోవాలి. ఇక్కడ లేచే వాళ్ళందరూ బాబు తమ్ముళ్ళు లేచేటోళ్ళు అందరూ కూర్చోండి. దయచేసి ఒక 15 నిమిషాల కార్యక్రమం అయిపోతుంది. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు మన గడ్డు వంశీ తమ్ముడిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడదు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారికి, శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ అన్న గారికి, జీవన్ రెడ్డి గారికి, వేణన్న గారికి, రాజ్ ఠాకూర్ గారికి, మరి ఉన్న కమిటీ చైర్మన్ల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా నూతన సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మీ అందరు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఎట్లయితే క్యాంపెయినింగ్లో చెప్పినామో దానికి కట్టుబడి ఉండి 200 యూనిట్లు ఉచితంగా వచ్చేటట్టు మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన రాష్ట్రం అప్పుల పాలు రాష్ట్రం అయిపోయింది. ఆర్థికంగా చాలా కష్టాలు వచ్చినప్పటికీ కూడా మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కంకణం కట్టుకొని మరి దానికి కట్టుబడి ఉందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చే 5 సంవత్సరాలు, వచ్చే 10 సంవత్సరాలు జనాభా పెరుగుతా కొద్దీ, కరెంటు అవసరం పెరుగుతా కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముందు చూపుతోటి దాన్ని పెంచాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ప్రారంభించినందుకు నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. తర్వాత ఇప్పుడు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మీరందరికీ తెలుసు, రైతులు ఎంత నష్టపోయినారో. రైతు బంధు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ రైతులకి ద్రోహం చేసినారని చెప్పి మీ అందరు 10 సంవత్సరాలు చూస్తున్నారు. క్వింటల్కి 10 కేజీలు అని చెప్పి కూడా అప్పుడు కట్టింగ్లు కూడా చేసినారు. కానీ మీ అందరు తెలుసు, క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు భరోసాగా అండదండంగా ఉంటామని చెప్పి మళ్ళీ చెప్పినాము. ఈరోజు క్వింటల్ కటింగ్ కాదు, రైతన్న మంచిగా ఉండాలని చెప్పి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఒక విప్లవాత్మక నిర్ణయం కూడా తీసుకున్నాము. ప్రభుత్వం తరఫున దాదాపు 30,000 కోట్లతోటి రైతుల రుణమాఫీ కూడా చేసినారు ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరు తెలుసు, ఆర్థికంగా కష్టాలు ఉంటే ఎన్ని స్కీములు ఉన్నా, ఎన్ని గ్యారెంటీలు ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా బలంగా లేకపోతే దాన్ని కట్టుబడి ఉండడం చాలా కష్టం. అయినప్పటికీ రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని చెప్పినారో అందరి ముందు, దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి మళ్ళొకసారి బట్టి గారి సమావేశంలో ఖచ్చితంగా అందరు రైతులకు అండుదంగా ఉండామని చెప్పి మీ అందరికి మళ్ళొకసారి భరోసా ఇస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ స్కీము దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, సెటిల్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ అందరి ముందు వచ్చినప్పుడు కూడా ఇదే మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఆర్ఎన్ఆర్
సెటిల్మెంట్ కూడా చేస్తామని చెప్పి బాధితులకు అండదండంగా ఉంటామని చెప్పి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేత 18 కోట్ల చెక్ కూడా రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉన్నది. మీ అందరి ఆశీర్వాదము మాపై ఉండాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ ధర్మపురి ప్రజలకు లచ్చన్న చేసే ప్రోయాక్టివ్నెస్ మీరందరూ చూస్తున్నారు. గత 9 నెలల నుంచి ఏం కష్టం వచ్చినా ఫస్ట్ లచ్చన్న ఇమీడియట్లీ నాకు ఫోన్లో కూడా చెప్తున్నాడు, ఇక్కడనే ఉంటున్నా ఎంపీ సాబ్ నేను జరుగుతలేనని చెప్పి ఫోన్లో కూడా చెప్తుంటారు. మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇస్తూ ఈ సమావేశానికి వచ్చి అందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా మిత్రులు రాజ్ ఠాకూర్కి వస్తారు. నమస్కారం పెట్టిన తర్వాత మిత్రుడు మీ అందరి ప్రీతమ నాయకులు లచ్చన్న గారికి, నా చిన్ననాటి మిత్రుడు విప్పుగా మీ అందరి సమస్యలపై నిరంతరం మా శ్రీధరన్నను భట్టన్నను ముఖ్యమంత్రి గారిని ధర్మాపురి సమస్యలు చెప్తూ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలని తపన పడుతున్న నాయకుడు. అదే మాదిరిగా నేటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టన్న గారు మనందరికీ సుపరిచితులు. మన ప్రాంతాల్లో పాదయాత్ర చేసి అందరి కష్టాలు తెలుసుకుని మరి అవి పరిష్కారం చేయడానికి మన అన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా వచ్చి వారు మన సమస్యలు పరిష్కరిస్తున్నందుకు పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు చూసారు మొన్న రామగుండం, అదే మాదిరిగా మన అందరి ప్రియతమ నాయకులు నిరంతరం మన అందరితో తోడుండి నేనున్నానని ధైర్యం చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పార్లమెంట్తో సహా ఈరోజు పెద్ద మెజార్టీతో గెలిపించి పార్టీని భుజస్కంధాలపై వేసుకొని మన అందరిని ప్రోత్సహిస్తూ మన అందరి కష్టాల్లో నేనున్నానని ధైర్యం చెప్పే శ్రీధరన్న వారికి నమస్కారం చేస్తూ, పెద్దలు మనందరికీ పూజ్యులుగా మనందరికీ సహాయపడుతూ నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారికి, మా వేణన్న, మనందరికీ మన ప్రాంతవాసి మనందరి కుటుంబ సభ్యులు, అదే మాదిరిగా నరేందర్ గారికి, చైర్మన్ కరీంనగర్, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మా పార్లమెంట్ సోదరుడు యువ నాయకుడు వంశీ గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, ఈరోజు బాధ్యత తీసుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు, డైరెక్టర్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎక్కువ సమయం తీసుకొని సమయం లేదు. భట్టన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మరి మా ప్రాంతానికి వచ్చినప్పుడు చూసి ఏమేమి కావాలని గుర్తు పెట్టుకొని మరి అడిగి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మరి ధైర్యంగా దొరల పాలన తరిమికొట్టి ఇలా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన చరిత్ర ఉన్న మనందరికీ ఒక మంచి నాయకుడిగా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తున్న దానికి వారికి ధన్యవాదాలు చెప్తున్నా. వారితో పాటు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి అన్న మాటలు చివరి అసెంబ్లీ ఎన్నికల్లో ధరంపూర్ నుంచి పార్లమెంట్ నుంచి కూడా వారు చెప్పినారు. మరి వారు మీరు కలిసి శ్రీధరన్న గారు చర్చించుకొని ఈ రాష్ట్రంలోనే ఎప్పుడు గతంలో జరిగిన విధంగా అంటే నెవర్ బిఫోర్ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మళ్ళీ ఎవర్ ఆఫ్టర్ భవిష్యత్తులో చేయాలన్నా కూడా చేయలేనటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. పెద్దపల్లి జిల్లాలో రామగుండంలో దేశాలకు వెలుగునిస్తున్న ప్రాంతాల్లో 8,000 కోట్లతో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నందుకు కానీ మన యావత్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్తిపాక, అదే మాదిరిగా పాలకుర్తి లిఫ్ట్, బండలవాగు లిఫ్ట్, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు సంక్షేమం కొరకు ప్రతి ఒక్క రైతు ముఖాన చిరునవ్వు ఉండే విధంగా అన్ని రకాలుగా మేము ఉంటామని వారు చేస్తున్నటువంటి మరి సహకారానికి
జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు రోడ్లు, డ్రైనేజ్లు మరి ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమాన్ని అమలు చేసే కార్యక్రమం ఇలా చూస్తా ఉన్నారు. మీరు ఇలా పెద్ద ఉద్యమం, భారతదేశంలో గర్వపడేటువంటి, ఇతర రాష్ట్రాలు అసూయపడేటట్టు ఈరోజు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు చేసిన సాహసం, దానికి సహకరించిన శ్రీధర్ బాబు గారు వారి యొక్క సభ్యులే. మరి వారికి మనస్ఫూర్తిగా ప్రజల పక్షాన ధన్యవాదాలు చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా సోదరుడు లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. మీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏ ఒక్క చిన్న స్థానంలో కూడా తగ్గకుండా మరి మళ్ళీ నక్కల్లా దొంగల్లా వస్తున్న దొరలు మాయ మాటలు చెప్తున్న వారికి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. పెద్దలు, ఈ ప్రాంత ప్రియతమ నాయకులు, మనందరి శ్రేయభిలాషి మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ముఖ్యంగా ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి ఏదైతుందో దశాబ్ద కాలం నుండి వీళ్ళ శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లిలో ముంపుకు గురైనటువంటి బాధితులకు ఏదైతుందో ఆదుకోవడానికి కావలసిన నిధులు విడుదల చేసే విధంగా 18 కోట్ల రూపాయల చెక్కును అందింపజేస్తూ, అట్లాగే మన ధర్మారం మండలానికి సంబంధించిన 2 సబ్ స్టేషన్లు, అక్కడ సాయంపేటే కానీ కటికనపల్లి కానీ భవిష్యత్తులో రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక విద్యుత్ సమస్య ఉండకూడదనే ఒక భావనతోని మనకు తోడు నిలవడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ బట్టి విక్రమార్క గారు, మనందరికీ ఆప్తులు, ఎప్పుడు ఎవరికే సమస్య ఉన్నా కానీ, ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం వైపుకి వెళ్ళి బాధ్యత తీసుకొని మరి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నటువంటి గౌరవ పరిశ్రమ శాఖ మంత్రులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు గడ్డం వంశీకృష్ణ గారు, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో వెన్నుదన్నుగా సలహాదారుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు హరకాల వేణుగోపాల్ గారు, కరీంనగర్ పట్టణ శాతవాహన అభివృద్ధి మండలి అధ్యక్షులైనటువంటి యొక్క నరేందర్ రెడ్డి గారు, ఒక వేదికను అలంకరించి ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు, ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో రైతాంగానికి సంబంధించి వారికి ఎప్పుడు తోడుగా అండగా నిలబడే విధంగా ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలం మనం ఏర్పాటు చేసుకుంటుందో, ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ధర్మారం ఏదైతుందో రూప్లా నాయక్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే వెల్లగుట్టూరు ఏదైతుందో సోదరి గోపిక ఆధ్వర్యంలో, గొల్లపల్లి ఏదైతుందో మిత్రుడు భీమ సంతోష్ ఆధ్వర్యంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టడం వారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పని సభాముఖంగా పేర్కొంటున్నాను. ఈరోజు మీరు బాధ్యత తీసుకోవడం జరిగిందని చెప్పంటే ఇది ఒక పదవిగా భావించడం కాదు, ఒక బాధ్యత అని చెప్పంటున్నా. రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర కల్పింప చేయటం మన బాధ్యత అని చెప్పంటున్నా. వరి ధాన్యానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏ విధంగానైతే గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతుకు ఏదైతుందో తప్ప తాలు దుమ్ము ధూళి రవాణా ఛార్జీ అంటూ ఏది లేకుండా వీళ్ళ మద్దతు ధర కల్పింపజేయడం జరిగిందో, ఆ వరి ధాన్యం మద్దతు ధర అందులో ఏదైతుందో నూతనంగా ఏర్పడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఏదైతుందో సన్న రకం పండించే ధాన్యానికి 500 రూపాయలు అధికంగా చెల్లింపు చేసే విధంగా, ఇది దేశంలో ఎక్కడ లేదన్నా చెప్పంటున్నాను. వరి ధాన్యం పండించే రైతాంగానికి
వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లించారు. ఒక కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేయబోతుంది. ఇది ఖచ్చితంగా ఇది అందరికి ఇప్పించే విధంగా అట్లా ఇతర ఉత్పత్తులకు కూడా మద్దతు ధర కల్పనతో పాటుగా ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది కూడా దేశంలో ఎక్కడ లేదు. ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం చెప్పంటూ నేను గత ప్రభుత్వం దశాబ్ద కాలంలో కనీసం 1,00,000 రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చిన 6 మాసాల లోపులనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని ప్రకటించడం, దాదాపు ఏదైతుందో 2 లక్షల రూపాయలు పైపడ్డటువంటి వారి కొద్దిమందికి ఏదైతుందో మిగిలి ఉన్నది. వారికి కూడా ఏదైతుందో సాధ్యమైన తొందరలో 2 లక్షల రూపాయల వరకు మాఫీ అమలు చేయడంతో పాటుగా ఏదైతే రేషన్ కార్డు లేనటువంటి వారికి కొంత మరి కుటుంబ వివరాల సేకరణలో కొంత జాప్యం అవుతుంది. ఆ కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు సంబంధించి వ్యవసాయ అధికారులను సమన్వయం చేసి ఈ 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు జరిగే విధంగా బాధ్యత నిర్వహింపజేసిన బాధ్యత కూడా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులపై ఉంటుందని చెప్పని నేను సలహా సూచన చేస్తూ, ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ ప్రత్యేకత అన్న భట్టి గారు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు త్రాగునీరు అందింపజేసేది ధర్మపురి నియోజకవర్గం. ఏ ఎల్లంపల్లి నుండి వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతుందో అది నంది మేడాల ద్వారా మాత్రమే ఏది ఇస్తుందో ఎగువ పంపు చేయబడుతుంది. ఇక్కడ మొత్తం తెలంగాణకు సాగునీరు త్రాగునీరు పారిశ్రామిక అవసరాలకు సాగునీరు అందింపజేసేటువంటి యొక్క ఇవాళ ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతుందో నంది మేడారం ఇవాళ మీరు మరి అక్కడ సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేసినని చెప్పి అంటున్నాను. ధర్మపురి సరే అదృష్టమో దురదృష్టమో కానీ రాష్ట్రానికి సాగునీరు అందింపజేస్తుంది. ఈ ప్రాంతం అంతా టేలెంట్. మీరు ధర్మారం టేలెంట్, వెలగటూరు టేలెంట్, ధర్మపురి టేలెంట్, మొత్తం 3 మండలాలు కూడా టేలెంట్. ఈ టేలెంట్ ప్రాంతంలో ఏదైతే ఎప్పుడు సాగునీటి కొరకు ఏదైతుందో సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఆ సమస్య పరిష్కరింపజేయబడే విధంగా శాశ్వతంగా ఏదైతుందో మీరు పత్తిపాగ రిజర్వాయర్ మంజూరు చేసినారని చెప్పి అంటున్నా. ఆ పత్తిపాగ రిజర్వాయర్ సాధ్యమంత తొందరలో కార్యరూపం దాల్పిప్ప చేస్తే నాకు తెలిసి ఈ 3 మండలాల్లో కూడా ఏదైతుందో సాగునీరు మనకు శాశ్వతంగా పరిష్కారం చేపడుతున్న భావన నేను వ్యక్తం చేస్తున్నాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిండే కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాల సాగునీరు అందింపేయాలని సంకల్పిస్తే 1,20,000 కోట్లకు చేరుకున్నది. ఈ పునరాకృత నెపంతో ఏదైతుందో రాష్ట్రంపై ఆర్థికంగా భారం వేయబడడం జరిగింది తప్ప అదనంగా మాత్రం మన సాగునీరు వచ్చింది లేదని చెప్పి అంటున్నా. ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి వాస్తవంగా ఏ 2 టీఎంసీ నీరు లిఫ్ట్ కు సంబంధించి మన ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవడం జరిగిందో ఆ 2 టీఎంసీని కూడా ఇంత లిఫ్ట్ చేసుకోలేకపోయింది. ఆ 2 టీఎంసీ లిఫ్ట్ చేసుకోలేకపోవటానికి తోడు మరొక టీఎంసీ అదనపు లిఫ్ట్ అని చెప్పని మళ్ళీ ధర్మపురి వెల్గటూరు ప్రాంతం కానీ గొల్లపల్లి ప్రాంతం కానీ పెగడపల్లి ప్రాంతం కానీ మొత్తం ఏదైతుందో వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది అని చెప్పంటున్నాను. ఇంతవరకు ఏదైతుందో ఆ అదనపు టీఎంసీ కార్యరూపం దాల్చేటువంటి అవకాశం కూడా లేదన్న అని చెప్పంటున్నాను. ఏదైనా ఇవాళ మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము మీలాంటి విజ్ఞులు అనుభవం గలవారు మీ పాదయాత్రతో ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటించి ఏ ప్రాంతంలో ఏ విధమైన సమస్య ఉందని చెప్పని పరిగ్రహించే సమస్యల పరిష్కారానికి మీరు ఉపయుక్తులవుతున్నారు. మీరు మన రామగుండంకి వచ్చి మిత్రుడే మా రాజ్ ఠాకూర్ చెప్పినట్టు ఎప్పుడో 64 మెగావాట్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడితే అది గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది. దాని స్థానం వాళ్ళు ఏదైతుందో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ మీరు మంజూరు చేయడం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం పెద్దపల్లి జిల్లాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో ఇది గర్వ కారణంగా భావిస్తామని చెప్పంటున్నా. ఇంత మంచి కార్యక్రమం మీరు మరి అమలు చేసి తలపెట్టి మీరు సాహసోపేతగా ముందు పోతున్నందుకు మా మిత్రులు శ్రీధర్ బాబు గారు పరిశ్రమ శాఖ మాత్రులుగా
ఇలా సాఫ్ట్వేర్ రంగం కానీ పరిశ్రమలను ఆకర్షించడం లోపల మరి దేశ విదేశాల్లో పర్యటించడం, ఏ విధంగా పెట్టుబడులను మరి పొందడం జరుగుతుంది. ఇవాళ ఉపాధి కల్పన ప్రధానం చెప్పంటున్నా. ఇలా స్కిల్ యూనివర్సిటీ కానీ, మీ ఏటీసీ అప్గ్రేడేషనే కానీ, ఇవన్నీ కూడా ఇదితో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రధానం చెప్పంటున్నాం. అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం సాధ్యం కాకపోవచ్చు. స్వయం ఉపాధి అనేది ప్రధానం. ఆ స్వయం ఉపాధి కల్పన కొరకు ఏదైతుందో మిత్రుడు శ్రీధర్ బాబు గారు వారికి ఉన్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో వారు ఇవాళ నేను కూడా రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇలా నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక ఉపాధి మార్గం చూపెట్టే విధంగా వారు కార్యక్రమం రూపొందిస్తారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు వారు పోరాటం చేసి ఎమ్మెల్యే అయింది. అంటే ఆ పోరాటంతో అనుభవం సంపాదించుకున్నాడు. ఆయన పోరాటంతోనే అనుభవం సంపాదించుకున్నాడు. ఇలా ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉంది అనేది ఆయనకు మొత్తం మెదట్ల నిలబడిపోయి ఉన్నదని చెప్పంట. మెదట్ల నిలబడిపోయి ఉన్నది. కాబట్టి ఈ కొద్ది సమయం లోపలనే ఇవాళ R&R ప్రాజెక్ట్ అనేది అందరు మర్చిపోయినరు. ఇది వచ్చేది కాదు, పోయేది కాదు, ఎక్కడికి పోయినా అటువంటి దాన్ని ఏది ఎత్తుందో ఇవాళ మిత్రుడు శ్రీధర్ బాబు గారు బట్టారి సహకారంతో 18 కోట్లు ఏదైతుందో ఇవాళ విడుదల చేపించడం అనేది నేను లక్ష్మణ్ కుమార్ గారిని ఈ ప్రాంత రైతాంగం పక్షాన నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను మీరు భవిష్యత్తులో ధర్మపురి నియోజకవర్గాన్ని ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి మరొక ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో మీరు సఫలీకృతులు కావాలని చెప్పని ఆ భవన్ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు, గౌరవనీయులు, రాజకీయంగా విత్తనము పెట్టినప్పటి నుంచి నీళ్లు పోసి చెట్టు చేసి స్థాయికి తీసుకొచ్చినటువంటి, నాకే కష్టం వచ్చినా నేనున్నా లక్ష్మణ్ అనే మా ఐటీ శాఖ మంత్రులు ఆ భగవంతుడి ఈ ధర్మపురి ప్రజల దయతో తక్కువ కాలంలో పట్టినే మన ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే 123 ఇళ్ళకు కానీ 18 సంవత్సరాలు నిలిగినటువంటి వాళ్ళు కేవలం 4-5 కోట్ల కంటే ఎక్కువ లేదు సార్. అది ఆ విషయాన్ని అదేవిధంగా ఇంకా మా కొత్తపల్లి సంబంధించినటువంటి భూమిరెడ్డిపల్లె కాలువ ఉంది. అది కొంత అంటే 7 కోట్ల పని పూర్తయింది సార్. ఇంకా 3 కోట్ల పని మిగిలిపోయింది. అదే అయితే ఆ ప్రాంతానికి అదే చామనపల్లికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన సమస్య ఇవన్నీ. ఈ విషయంలో కూడా ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ పోయి సార్ దగ్గరికి పోతుంది కాబట్టి సారు ఆ విషయంలో కూడా మాకు కొన్ని క్లుప్తంగా రాబోయే 4.5 సంవత్సరాల కూడా దశల వారీగానే కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి వినిపించుకుంటూ పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. సభకు నమస్కారం. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మీ అందరి ప్రియతమ నాయకులు ధర్మపురి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యుడు, సహచరుడు, ప్రభుత్వ విప్పుగా మీ అందరినీ ప్రాతినిధ్యం వహిస్తూ సమస్యలు ఉండకూడదు అనే ఒక అంశంతో వీలైనంత వరకు మానవ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్న సభాధ్యక్షులు సోదరులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈరోజు ముఖ్య అతిథిగా మన ప్రాంతానికి రావటం, ఈ మధ్యలో మన జిల్లాకు కూడా 2వ మారు వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు వారి పాదయాత్ర సందర్భంలో ఆనాడు ఈ నియోజకవర్గ పరంగా కొన్ని గ్రామాలు తిరిగినా ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో ఆనాడు సిఎల్పి నాయకుడిగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్క గారికి సమస్యలన్నీ పూర్తి స్థాయిలో తెలుసు కనుక ఈరోజు సమస్యలను పరిష్కారం చేయడానికి ఇప్పుడే
మరి 2 సబ్ స్టేషన్ కట్కెనపల్లి నంది మేధానికి సంబంధించిన సబ్ స్టేషన్లను ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో వచ్చిన బట్టి విక్రమార్క గారికి మా అందరి తరఫున స్వాగతం పలుకుతూ మా అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఈ ప్రాంత వాసులందరికీ మా రైతు సోదరులకు మా కార్మికులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా 1 గంట లోపలనే ఎక్కడున్నా మన దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పే మన సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుడు సోదరుడు వంశీ గారికి మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా రాష్ట్ర సలహాదారు సోదరులు వేణుగోపాల్ గారు మీ అందరి గ్రామాలకు సంబంధించిన ఆయన పక్కన కూర్చున్నాడు మా సూడా చైర్మన్ మొన్ననే కరీంనగర్కు సంబంధించి శాతవాన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మరి నియామకులైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు వేదికపై ఆసనులైన మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టి ప్రధానంగా ధర్మారంకి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు రూప్లా నాయక్ గారితో పాటు వెలుగటూరుకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరిమణి గోపికతో పాటు ఈరోజు గొల్లపల్లికి సంబంధించిన సోదరులు చైర్మన్ భీమా సంతోష్ గారితో పాటు మరి ఈ 3 మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్ సోదరులకు ఈ సభాముఖంగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సమయం ఎక్కువైపోయింది. ఇంకో 6 ప్రోగ్రాంలు ఉన్నాయి బట్టి విక్రమార్క గారికి ఇదే జిల్లాలో. కొద్దిగా మాట్లాడి ఇప్పుడే మీ శాసనసభ్యుడు చాలా తెలివైనడు కాదా అవునా కింద మీద వాడి చాలా సంవత్సరాలుగా 10 సంవత్సరాల కాలం పాటు వేచి చూసిన రైతు సోదరులకు ఏం మేలు చేయాలని పొద్దుగాల వస్తాడు 7 గంటలకు మెల్లగా 3 మంచిగా ఉంటుంది కనుక సార్ మీరు ఫోన్ చేయాలి బట్టి విక్రమార్క గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేయాలి ఆ రికార్డులు పంపించేటట్టు చేయాలంటే పొద్దున్నే వచ్చిండు కదా ఎన్ని పనులను చేయాలని ఒకటి మెల్లగా చెప్తాడు మీ గ్రామాలకు సంబంధించి. ఈరోజు 18 కోట్ల పరంగా ఈ 8 నెలల కాలయముల దాదాపు మా దగ్గరికి కానీ బట్టి గారికి కానీ 18 సార్లు వచ్చిండు. మొన్న కూడా బట్టి విక్రమార్క గారు సబ్ స్టేషన్లు ఇనాగ్రేషన్ చేస్తామని అంటే నా దగ్గరకు వచ్చి ఆ 18 కోట్లు ఇవ్వమనండి సార్ మనం పోతా ఉన్నాం ప్రజలకు సంబంధించిన అంశం పరిష్కారం కాకుండా ఉంది అంటే నేను కూడా కోరిన మా డిప్యూటీ సీఎం గారిని మీరు వస్తూ ఉన్నారు ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ కాగితాలు వచ్చినాయి ఈరోజు దానికి సంబంధించి మనం ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలంటే మరి లక్ష్మణ్ గారి చతురతతో ఈరోజు 18 కోట్లు సాధించి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒట్టోడు కాదైన రూపాయి ఇవ్వమంటే 10 సార్లు మొత్తం రాష్ట్రాన్ని నడిపియాలి ఆర్థికంగా 18 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడే మా రాష్ట్రాకర్ అడుగుతుండు 18 కోట్లు ఇచ్చేసిండా అని. మరి ఈరోజు మీ అందరికీ సంబంధించిన సమస్య జటిలమైంది చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న సమస్యను తప్పకుండా పరిష్కారం చేయాలని ఆలోచన చేసి 18 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేసిన మరి డిప్యూటీ సీఎం గారికి జిల్లా రైతాంగాల తరఫున నష్టపోయిన రైతుల తరఫున భూమి కోల్పోయిన వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఆయన రైతు నాయకులు ఇక్కడ ప్రతి గల్లీ ప్రతి వాడ ప్రతి రైతుకు సంబంధించిన సమస్య వారికి తెలుసు. ఈరోజు ప్రధానమైంది ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్ టేలెండ్ ప్రాంతాలకు సంబంధించి ఈ పత్తిపాక రిజర్వాయర్ను మనం ఏర్పాటు చేసుకుంటే ఈ నియోజకవర్గమే కాదు రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం దాంతోపాటు మంతెని నియోజకవర్గానికి సంబంధించిన టేలెండ్ ప్రాంతాలకి స్టెబిలైజేషన్ అవుతుంది అని జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కూడా మరి
భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వారిని కోరాం. తదుపరి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పెద్దలు బట్టి గారిని కోరినాం. పత్తిపాక రిజర్వేయర్కు సంబంధించి పనులు మొదలు పెట్టడానికి మీ పాత్ర ఉండాలి, ఇదే బడ్జెట్లో పెట్టాలని నేను, మీ లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయరమణారావు గారు పార్లమెంట్ సభ్యులందరం కూడా కోరటం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయటం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఈరోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఎస్టిమేట్ చేయడానికి మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం, 8 నెలల కాలయంలో ఒక్కటి తర్వాత ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో సమిష్టిగా ఈరోజు మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు ఈరోజు ఒక ప్రయత్నం, మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మార్పు చూపెడతా ఉన్నాం. చూపెట్టే ప్రయత్న భాగంలోనే ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాం. మా మహిళా సోదరి మనందరికీ తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతా ఉంది. ఇక్కడ ఉన్న 199% మంది నాకో, లేకుంటే మా లక్ష్మణ్కో, మా దినేష్కో, లేకుంటే శైలేందర్కో 200 యూనిట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసే ఇళ్లకు తప్ప ఈరోజు ఎవరికి కూడా కరెంటు బిల్లులు వస్తలేవు, 0 బిల్లు వస్తున్నాయి. ఈరోజు చెప్పిన వాటిపై నిలబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా చేయాలని తాపత్రయం ఉంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నంలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా చేస్తా ఉన్న ప్రయత్నం, దాన్ని గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకో పక్షాన ప్రజలకు చెప్పిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్నాం. రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో 18,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో డిస్బర్స్ చేసి అర్హుడైన రైతు సోదరులందరికీ, ఒకటే మాట మీద అర్హుడైన రైతు సోదరులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము. వెనకాడేది లేదు. మొన్న ధర్నాలు చేసిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, మేము అడుగుతా ఉన్నాం, 10 మంది చేసిండట, 10 మందిలో ఆ 9 మందికి రుణమాఫీ జరిగింది. పేరు చెప్పమంటే చెప్తాం. ఈరోజు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తీసుకొని ఈరోజు రానోళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని సాంకేతిక పరమైన సమస్యల పరంగా కొన్ని రాలేదు, కొన్ని బ్యాంకులు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు పెట్టింది, దాన్ని కూడా పరిష్కారం చేసే ఆలోచన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఆలోచన ప్రక్రియ భాగంలో ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో 8 నెలల కాలయంలో వారు ఏం చేసిండ్రు, 1,00,000 రూపాయలకు 5 సంవత్సరాలు తీసుకుంటారు. మొదటి సంవత్సరం పావుల, రెండవ సంవత్సరం ఇంకో 10 పైసలు, మూడో సంవత్సరం ఇంకో 10 పైసలు, నాలుగో సంవత్సరం ఇంకో 10 పైసలు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు 4.5 సంవత్సరాల కాలయమల. ఈరోజు ఒకటే దఫా చేయాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే దానిపైన రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తాం. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఇంకో పక్షాన రాజకీయ అంశాన్ని పట్టుకుంటే 2 టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓట్టుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా, న్యాయమా ఇది? బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు ఏదైనా మనస్పర్ధలు ఉంటే
మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ముందుకెళ్తాం. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలు ఉన్నాయి. నీటిపారుదలకు సంబంధించిన రెండు ప్రధానమైన అంశాలు చెప్పారు. తప్పకుండా అధికారులతో చర్చిస్తాం. దాని తదుపరి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం, సమయం తీసుకుంటాం, పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మిగిలిపోయిన 18 సంవత్సరాలు నిండిన మరి వారికి కూడా ఏ విధంగా చేయాలి, మన పరిధిలో ఉందా అని ఇప్పుడే మేము ఆర్డీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాని పరంగా రిపోర్ట్ ఇవ్వమని. ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. మేము మన ఈ మధ్యలో చెప్పిండి ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు, ఎప్పుడు లేని విధంగా మన ఉత్తర తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్లు పెట్టినాం. విద్యుత్ మనం అందరం చూస్తున్నామంటే ఎన్టీపీసీ పెట్టినాం, సింగరేణికి సంబంధించిన విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు పెట్టినాం. దాని తదుపరి మన ప్రాంతం వైపు ఏ ఒక్క ఉత్పాదక కేంద్రం రాకుంటే రాజ్ ఠాకూర్ గారు మొన్న రామగుండంకు మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు 800 మెగావాట్లకు సంబంధించి కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్కి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మా కమిట్మెంట్, ఇది మా పట్టుదల. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కార విషయంలో వెనుకాడకుండా ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా పరిధిలో శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మన ప్రాంతవాసుల గురించి 10 సంవత్సరాలు దగాబడ్డ ఆ సోదరుడు ఆ సోదరిమణి గురించి తప్పకుండా ప్రయత్నం చేసే దిశలో మీ అందరి ఆశీస్సుతో ముందుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా లక్ష్మణ్ కుమార్ గారికి మీ అందరి ఆశీస్సులతో ఇంకా 10 పనులు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దయచేసి ఒక 10 నిమిషాల లోపల మన పెద్దలు మాట్లాడేది ఉంది. దయవుంచి ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మార్కెట్గా నూతనంగా ఏర్పడే అందరి పక్షాన ఒక గజమాల మరి వేయాల్సిందిగా మనవి చేసుకుంటున్న పెద్దలకు, గజమాల లోపల పెద్దలంతా కూడా స్వీకరించాలని కూడా వారిని కోరుతున్నా. రాజ్ ఠాకూర్ గారిని, మా వంశీ గారిని, అదేవిధంగా పెద్దలు బట్టి గారిని, శ్రీధర్ బాబు గారిని, జీవన్ రెడ్డి సాబ్ గారిని, మా అందరిని కూడా ప్లీజ్ ఒక్కటి మా ధర్మపురి నియోజకవర్గ పక్షాన దయచేసి మా మిత్రులంతా కూడా ఇప్పుడు పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి చివరిగా ఒకటే మాట మా పట్టి విక్రమార్క, మా అన్న, మా ఫైనాన్స్ మినిస్టర్ గారి, మా శ్రీధర్ బాబు గారికి ఒకటే చివరి మాట ఏంటంటే, మా ధర్మపురి నియోజకవర్గానికి, మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే 18 సంవత్సరాలు మిగిలిపోయినటువంటి కానీ, మా చామనపల్లి ఆర్ఎండ్ఆర్ కానీ, అదేవిధంగా మా బొమ్మరెడ్డిపల్లి కాలువకు సంబంధించిన ఇష్యూ కానీ, ముఖ్యంగా కరెంటుకి సంబంధించిన సుమారు 100 మంది నిరుద్యోగ యువకులు, వారికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ కూడా పట్టుకొని వచ్చిందన్న. ఆ సమస్య కూడా మరి మీ దృష్టికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా మీకు ఇస్తున్నా. ఒకటేమో 18 సంవత్సరాలు నిండిన దాని ఒకటి కాపీ సార్కి అన్నకి ఇస్తున్నా. అదేవిధంగా మా బొమ్మిరెడ్డిపల్లెకి సంబంధించిన మిగిలిపోయినటువంటి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో అదొక రిప్రజెంటేషన్, 2 రిప్రజెంటేషన్స్ కూడా అన్నకి ఇచ్చుకుంటూ ఇప్పుడు మొదటి మా ధర్మపురి నియోజకవర్గ పక్షాన ఒక్కసారి చేతులు ఎత్తి అందరూ నిలబడి చప్పట్లతో వారు మాట్లాడే ముందు స్వాగతం పలికే విధంగా అభినందన తెలియజేయాలని కూడా పేరు పేరున అందరూ లేచి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు చప్పట్లతో స్వాగతం పలకాలని మనం చేస్తున్నాం.
సోదరులు, స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మీ అందరికీ అత్యంత సుపరిచితులు, మాకు ఆప్తులు కూడా శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకులు శ్రీ జీవన్ రెడ్డి గారికి, యువ నాయకుడు పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ మిత్రులు హరకర వేణుగోపాల్ గారికి, అట్లాగే చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి రూప్లా నాయక్ గారికి, కమిటీ సభ్యులందరికీ, అట్లాగే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, అన్ని మండలాల 3 మార్కెట్ కమిటీల చైర్మన్లకి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అట్లాగే ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, ఇతర నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను 3వసారి రావటం. 2 సార్లు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వచ్చాను. ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతూ ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది. ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా ఆ రోజు తీసుకున్నాను. 2వసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు. వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, వనరులు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రజలకు చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరు అందరూ ఆశించి ఆశీర్వదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకు వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి, ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను నేను. వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కావలసిన విధంగా సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి. అది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది. దానితో పాటు ఒక దశాబ్ద కాలం పైబడి R&R ప్యాకేజీలో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన నిధులు, రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ ప్రాంత నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కానీ, లేకపోతే రాజ్ ఠాకూర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ, ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ 18 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, మనం చేయాలని చెప్పి వీరందరూ ఒత్తిడి చేసి ఈరోజు 18 కోట్ల రూపాయలు మీ అందరికీ ఈరోజు పంచేటువంటి కార్యక్రమాన్ని చేశారంటే ఈ నాయకత్వం యొక్క ఆలోచనే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టడం ఒకటే కాదు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు 10 మందికి పనికొచ్చే నీళ్లను అందించడం కోసం కాలువలు దవ్వటానికో, ప్రాజెక్టులు కట్టడానికో, రిజర్వాయర్లు చేయటం కోసం ఒక పెద్ద నోబుల్ కాజ్తో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అనేక దశాబ్దాలుగా భూమితో వారి విడదీరైనటువంటి సంబంధం ఉన్నప్పటికి కూడా ప్రజల కోసం, పవిత్ర కార్యక్రమం కోసం భూములు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని త్యాగమూర్తులుగా మనం గౌరవించాలి, గుర్తించాలి. వాళ్ళకి ముందుగా మనం ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన నిధులు ఇవ్వాలని చెప్పి ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే చేపడుతున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి ప్రజలందరికీ సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ నిధులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతాం. ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పిన 2 లక్షల వరకు ఈ ప్రభుత్వం చేసి చూపించింది. 18,000 కోట్ల రూపాయలు కేవలం 15 రోజుల్లో. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం లేనే లేదు. అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా ఉంది. ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం, వేసే ఉద్దేశం కూడా లేదు. ఇంకా అవసరం అయితే
మన ప్రజలు కదా, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ, మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని 5 కాదు 10 సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజారుకు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు, అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కట్టే డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. రైతుకు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. కట్టింది కూడా ఇప్పటికే. అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం. మీలాగా రైతులు గాలికి వదిలేయం. మేము పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతులు కాపాడుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన చేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా. అంతేకాదు, భవిష్యత్తులో 2029-30 కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ, వీటన్నిటి ద్వారా 2029-30 కల్లా దాదాపు 20,000 మెగావాట్ల పవర్ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందుకు పోతుంది. థర్మల్ పవర్ కాకుండా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చాలా చెప్తూ, ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను, యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈరోజు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం. ముందుగా ఆ గ్రామాల్లో సాచురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదరులు పెట్టుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో, రైతులు ఖర్చు కాకుండా. దానికి ఉదాహరణగా నేను ఇప్పుడే మిత్రులను అడిగాను, నేను నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్లని పూర్తిగా సాచురేషన్ మోడల్లో ఇక్కడ చేస్తామని చెప్తూ, కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు, పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటుని గ్రిడ్కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో మేడారం గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు. నేను మేడారం గ్రామానికి ఇక్కడి నుంచే మాటిస్తా ఉన్నాను, పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంప్ సెట్లు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి
మీ శాసనసభ్యుడికి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. అలాగే వాటితో పాటు కొన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మేము 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. పెద్ద ఎత్తున జీరో బిల్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి బిల్లు ఇస్తూ వచ్చాం. కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు శాచురేషన్ మోడల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి ఓనర్కి రూపాయి ఖర్చు లేకుండా సోలార్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడ 1 రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే నేను ఈ స్కీమ్స్ని మీ ముందు ఈరోజు చెప్పాను. తప్పనిసరిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భవిష్యత్తులో తెలంగాణ మోడల్ పవర్ సిస్టమ్ని చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడే పెద్దలు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఎప్పుడో పెట్టినటువంటి ఆనాటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రామగుండంలో దాని వయసు అయిపోయి పని చేయటానికి కావలసిన మరమ్మతులు చేయక మూలన పడేస్తే ఈ ప్రాంత ప్రజలకు భావోద్రేకమైనటువంటి అనుబంధంతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులోనే తిరిగి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులు అక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ నాయకత్వం అందరి సూచనల మేరకు త్వరలోనే తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వచ్చి భూమి పూజ చేసి పెద్ద ఎత్తున ఆ 10,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో భూమి పూజ చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. పత్తిపాక రిజర్వాయర్ సంబంధించి ఆనాడు నేను పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతంలో నడుచుకుంటూ పోయినప్పుడు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే పత్తిపాక రిజర్వాయర్ గురించి కానీ ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని చేస్తామని చెప్పినట్టుగా మొన్న బడ్జెట్లో పత్తిపాక రిజర్వాయర్ గురించి మెన్షన్ చేసి దాన్ని శాంక్షన్ కూడా చేశాం. త్వరలోనే దానికి సంబంధించిన సర్వే కూడా మొదలవుతుంది. సర్వే మొదలైన తర్వాత దాన్ని శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడతామని కూడా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి ఆ ప్రపోజల్స్ అన్నింటినీ కూడా తెప్పించుకునే కార్యక్రమంలో త్వరలోనే అది కూడా శాంక్షన్ అవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక ఈ ప్రాంత ప్రజలకు దాదాపు 15,000 నుంచి 30,000 ఎకరాలకి నీళ్లు పారేటువంటి మందాల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్ సంబంధించి మండల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్ సంబంధించి ఒక సబ్ స్టేషన్ కడితే 1,000 ఎకరాలకు నీళ్లు పారుతాయని చెప్పారు. ఆ సబ్ స్టేషన్ సంబంధించి నేను ఇప్పుడే సభా వేదిక నుంచి చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా త్వరలోనే ఆ సబ్ స్టేషన్ కట్టిస్తాం. మళ్ళీ ఆ ప్రాజెక్టు నీళ్లు పారేటువంటి కార్యక్రమానికి కూడా మేమందరం కలిసి వస్తాం, మీతో ఆ పండుగలో పాలు పంచుకుంటామని కూడా సవినయంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన మిగతా కార్యక్రమాల గురించి చెప్పారు. ఉద్యోగ అవకాశాల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉందని, పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులుగా ఐటీ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి అమెరికా, కొరియా లాంటి దేశాల్లో పర్యటన చేసి వచ్చి దాదాపు 36,000 కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయూ చేసుకొని వచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు. ప్రతి నిత్యం ప్రతిరోజు
ఏదో రకంగా ఆదాయాన్ని ఎట్లా సృష్టించాలి, ఆస్తుల్ని ఎట్లా సృష్టించాలి, సృష్టించిన ఆస్తుల్ని ప్రజలకు ఎట్లా పంచాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం తప్ప వాటిని దోపిడీ చేసి దొంగల్లాగా గత ప్రభుత్వ పాలకుల్లాగా మేము చేయటానికి సిద్ధంగా లేవని మాత్రం చాలా స్పష్టంగా మీ అందరికీ మాటిస్తూ రాబోయే రోజులు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ధర్మపురి నియోజకవర్గానికి మరొక విషయం కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన సంపూర్ణమైన దృష్టి పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పోతాం. ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయబోతా ఉన్నాం. దానికి కూడా తప్పనిసరిగా మళ్ళీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుని వస్తాం. భూమికి సంబంధించిన సమాచారం కూడా పంపించారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్కారం.